నమస్తే మాస్టర్స్. లైట్ వర్కర్స్ టీవీకి స్వాగతం సుస్వాగతం అండి. ముందుగా మనందరి గురువు డాక్టర్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి, స్వర్ణమాల పత్రి మేడంకి అనంతకోటి పాద నమస్కారాలు, హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకున్నాము. చక్కని విజ్ఞానాన్ని మనకి ప్రతినిత్యం అందజేసిన ఈ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ కి, లైట్ వర్కర్స్ టీవీ అండ్ టీమ్ కి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, జీవాత్మ ప్రపంచ నియమాలు, ద లాస్ ఆఫ్ స్పిరిచువల్ వరల్డ్, ఈ అత్యద్భుతమైన విజ్ఞానాన్ని మరి మనకు పార్వతీ మ్యామ్ గత 13 రోజులుగా ఎంతో అద్భుతంగా వివరిస్తున్నారు మాస్టర్స్. మరి ఎన్నో నియమాలని, మరి ఆ విస్పీరతో చెప్పిన అత్యద్భుతమైన విజ్ఞానాన్ని, ఆత్మలోకంలోని ఆవరణల గురించి మరి చక్కని విశేషాలన్నింటినీ తెలియజేస్తూ, మరి సెకండ్ పార్ట్ లో ఎన్నో ప్రశ్నలకి జవాబులు అందజేస్తూ వస్తున్నారు. మరి చక్కగా విజ్ఞానాన్ని మరి మనం పొందుతూ ఉన్నాము. ఈరోజు 14 డే మాస్టర్స్ మరి ఎంతో అద్భుతంగా మనందరికీ అందిస్తున్న ఈ విజ్ఞానానికి మేడంకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి పార్వతీ మేడంని ఆహ్వానించుకుందాం. మ్యామ్ వెల్కమ్, మ్యామ్ వెల్కమ్ టు ద సెషన్. విశ్వగురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మాభివందనాలు. అలాగే లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ, క్లాస్ ఉంటున్నటువంటి దేవుళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఇప్పటి వరకు మనం జీవాత్మ ప్రపంచ నియమాలు అంటే మనం జన్మ తీసుకున్నాం దగ్గర నుంచి మనం మళ్ళా ఆత్మలోకానికి వెళ్ళేంత వరకు మన భూమి మీద జీవితాన్ని ఏ విధంగా మనం జీవించాలి అనే ఒక నియమాలన్నింటినీ కూడా 13 రోజుల నుంచి తెలుసుకుంటున్నాం. మరి ఈరోజు ఇంకా కొన్ని విషయాలను మనం తెలుసుకున్నాం మాస్టర్స్. తెలుసుకునే ముందు మనం ఆత్మబోధ చేసుకున్నాము. 2 నిమిషాలు. నేను సర్వశక్తివంతమైన సర్వజ్ఞత్వం గల ఆత్మస్వరూపమును. నేను ఒక విశిష్ట కార్యానికై ఈ జన్మను పొంది పృథ్వీపై జన్మించాను. నా మనోవాకాయ కర్మలన్నీ ఆ విశిష్ట కార్యాన్ని నెరవేర్చడానికి అనుగుణంగా ఉన్నాయి. ఈ రోజంతా నేను జాగరూకతతో నా ఆలోచనలను, మాటలను మరియు చేతలను గమనించుకుంటాను. నేను నా అన్నమయ, ప్రాణమయ, మనోమయ శరీరాలకు బానిస అవ్వకుండా నిరంతరం నా జీవాత్మ గమనిస్తున్నది. మాస్టర్స్, మరి ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ దేవుడు గురించి చెప్తున్నా. దేవుడు మనకు తనను తాను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. మనల్ని మనం దేవుడి ముందు నిరూపించుకోవాలి. రుజువు కోసం అడిగితే అది మీకు దొరకదు. దానికోసం అడగకుండా నమ్మకం ఉంచితే అప్పుడు మీకు రుజువు దొరుకుతుంది. దేవుడు మిమ్మల్ని శిక్షించడు. మీ ఉపచేతనాత్మక మనస్సే మిమ్మల్ని శిక్షిస్తుంది. మీ తోటి వారిని మోసగించగలరు, మిమ్మల్ని మీరు మోసం చేసుకోగలరు, కానీ సర్వశక్తివంతమైన భగవంతుడిని అన్నడు మీరు మోసం చేయలేరు. గంటల కొద్దీ ఏకాగ్రత లేకుండా చేసే ప్రార్థన కన్నా, జనాన్ని సర్వశక్తివంతమైన భగవంతుడిని మోసం చేయడానికి వేలాది రూపాయలు దానం చేయడం కన్నా సాధారణమైన, నిజాయితీ గల, కరుణాపూరితమైన, నిస్వార్థమైన పని ఎంతో ముఖ్యమైనది. మరి ఇందులో ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఆత్మలోకంలో మతం లేదు, మేము ఒకే దేవుడినే పూజిస్తాం, మరి భూలోకంలో ఎన్ని మతాలు ఎందుకున్నాయి? భిన్న మతాలున్నా అన్ని చివరికి ఒకే దేవుణ్ణి చేరుతాయి. మీ భూలోకంలో చక్ర భ్రమణాలు ఎన్నో ఉంటాయి. అంటే మనకి ఇక్కడ భూలోకంలో మంచి, చెడు, తప్పు, ఇలాంటివన్నీ ద్వంద్వత్వాలు ఎన్నో ఉంటాయి. భూలోకంలో చెడు చాలా పెరిగిపోయినప్పుడు ఒక ఉన్నత విశ్వం నుంచి మనుషులకు మార్గదర్శిగా ఉండమని దేవుడు ఒక అత్యంత ఉన్నతాత్మను భూలోకానికి పంపిస్తాడు. అతడిని ప్రవక్త అంటారు.
ఆయన ప్రజలకు వివేకం కలిగించి వారు బాగుపడి సదాత్మలు అయ్యేలాగా చేస్తాడు. ఆ ప్రవక్తని ఒక్కో పేరుతో మనం పిలుచుకుంటూ ఉంటాం. దురదృష్టవశాత్తు ఎన్నో శతాబ్దాల తరబడి ప్రవక్తల బోధనలన్నిటినో మనుషులు మార్చివేశారు. ఏది ఏమైనా ఆత్మలోకంలో అయితే మతం అనేది లేదు. మరి మనుషులు ఎందుకని దేవుణ్ణి సులువుగా నమ్మడం లేదు అని అడుగుతున్నారు. జీవితంలో కాలం గడుస్తున్న కొద్దీ దేవుడిని గురించి మీ దృక్పథం మారుతూ ఉంటుంది. కొందరికి చిన్నవాడిగా ఉన్నప్పుడు దేవుడు అంటే అమితమైన నమ్మకం ఉంటుంది. కానీ ఎదుగుతున్న కొద్దీ ఆయనపై నమ్మకం మీరు కోల్పోతారు. దేవుడిని బాగా ప్రార్థించి కోరుకున్నది లభించకపోతే దేవుడు మీ ప్రార్థన వినలేదని, ఆయన లేడని అనుకోవడం వలన ఇలా జరుగుతుంది. కానీ సత్యం ఏమిటంటే ఒక ప్రార్థనకు సమాధానం లభించకపోతే బహుశా మీరు కోరేది మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు మంచిది కాకపోయి ఉండవచ్చు. అన్యాయం జరిగినప్పుడు కూడా దేవుడిపై మనకి నమ్మకము ఉండదు. దేవుడు న్యాయం ఎందుకు చేయలేదని కూడా మిమ్మల్ని మీరు లోపల ప్రశ్నించుకుంటూ ఉంటారు. ఆ అన్యాయం మీ కర్మ కావచ్చు, పరీక్ష కావచ్చు, శిక్షణ కావచ్చు. కొన్నిసార్లు మీ ఆరోగ్యం క్షీణించినప్పుడు బాగుపడాలని మీరు ప్రార్థిస్తారు. ఆరోగ్యంలో మార్పు కనుక లేకపోతే దేవుడిపై నమ్మకం కోల్పోతారు. మీరు ఆరోగ్య సమస్యలు అనుభవిస్తున్నప్పుడు చెడు కర్మను చెల్లించి వేస్తున్నారని గుర్తు ఉంచుకోవడము మీరు మర్చిపోతున్నారు. కొందరికి చిన్నతనంలో దేవుడిపై నమ్మకం ఉండదు, కానీ కాలక్రమంలో వచ్చే అనుభవాల పరంపర వలన వారికి నమ్మకం అనేది ఏర్పడుతుంది. ఈ అనుభవాలు ఎలాగున్నా సరే దేవుడిని నమ్మాలా వద్దా అనేది మాత్రం నిర్ణయించుకోవాల్సింది ముఖ్యంగా మీరే. భూలోకంలో ఉన్నప్పుడు ఆత్మలోకం గురించి భౌతిక మనస్సుకు ఏమీ కూడా గుర్తుండదు. ఈనాడున్న పెద్ద సమస్య ఏమిటంటే మనుషులకు ఎప్పుడు దేవుడు ఉన్నాడని చెప్పేందుకు శాస్త్రీయమైన వివరణ కానీ రుజువులు కానీ కావాలి. దేవుడు తనని తాను మనకు నిరూపించుకోవడం అవసరం లేదు. మనల్ని మనం దేవుడికి నిరూపించుకోవాలి. అందువల్లనే మనము ఈ భూలోకంలో ఉన్నాము. దేవుడిని పరీక్షించడానికి మనం ఇక్కడ లేము. భౌతిక మనస్సు చెప్పింది వినకుండా ఉపచేతనాత్మక మనస్సు చెప్పిన మాట వింటున్నామా లేదా అనేది పరీక్షింపబడుతున్నాము. కొన్నిసార్లు మనుషులు దేవుణ్ణి బాగా నమ్ముతారు, కానీ వారికి ఏదైనా బాధ కలిగించే సంఘటన జరిగినప్పుడు బిడ్డను కోల్పోవడం కావచ్చు, భార్యను భర్తను పోగొట్టుకోవడం, బాగా అన్యాయం జరగడం వంటి వాటి వల్ల ఆ వ్యక్తి దేవుడిని నిందించి నమ్మకము కోల్పోతారు. మీకు బాధ కలిగింది నిజమే, కానీ ఆ బాధ వలన దేవుడిపై నమ్మకం కోల్పోకూడదు. బదులుగా ఆ బాధను భరించే శక్తిని ఇవ్వమని మీరు ప్రార్థించండి. దేవుడి గురించి ఇప్పుడు ప్రార్థన గురించి మనం తెలుసుకున్నాం. ప్రార్థన ప్రయోజనం ఏమిటి? ఏం చేస్తారంటే మరొకరి ఆధ్యాత్మిక ఎదుగుదల కోసం చేసే ప్రార్థన ఒకటి ఉండొచ్చు. అన్ని ప్రార్థనల కన్నా మిన్న అయిన ప్రార్థన. జనం గొప్ప కోసం ప్రార్థిస్తారు. తామెంతో పవిత్రంగా ఉన్నామని ఇతరులకు నిరూపించుకోవాలని ప్రార్థిస్తారు. ప్రార్థనలు క్లుప్తంగా, మధురంగా, సానుకూలంగా, నిజాయితీగా, నిస్వార్థంగా ఉన్న భావాలు కలిగి ఉంటారు. ప్రయోజనం ఏంటి? ఆధ్యాత్మికతకున్న అతి ముఖ్యమైన రూపాలలో ప్రార్థన ఒకటి. ప్రార్థించకుండా మీరు ఎదగలేరు. మానవ శరీరానికి ఆహారం ఎలా అవసరమో ఆత్మకు కూడా ప్రార్థన చాలా అవసరము. మనందరము దేవుణ్ణి ప్రార్థించాలి. ఆయన మనకు భూలోకంలో, ఆత్మలోకంలో ఆధ్యాత్మికంగా ఎదిగే శక్తిని, వివేకాన్ని ప్రసాదిస్తాడు. భూలోకంలో చెడు శక్తి చాలా బలంగా ఉంటుందంట. సదాత్మలు సరైన పని చేయడం రోజు రోజుకి కష్టం అవుతూ ఉంది. అయితే ఈ సదాత్మలు తక్కువ మధ్య తేడాలు తెలుసుకోలేరని కాదు, వారు తప్పు ఎంపికలు ఎందుకు చేసుకుంటారని, అంటే దురాకర్షణని తప్పించుకునే శక్తి వారికి లేదు కనుక ప్రార్థించడం అనేది
చాలా ముఖ్యము. ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ఆచరణలో పెట్టడానికి ప్రార్థన సహాయం చేస్తుంది. ఇది ఆధ్యాత్మిక శక్తిని కలిగిస్తుంది. ఒక్కసారి మీకు ఆధ్యాత్మిక శక్తి లభించిందంటే దురాకర్షణలు ఎన్ని ఉన్నా సరే మీరు సరైన పని మాత్రమే చేస్తారు. ప్రార్థన ఆత్మను పరిపోషిస్తుంది. ప్రార్థన నిజాయితీగా హృదయపూర్వకంగా చేయవలసి ఉంటుంది. అది కేవలం చేతులు జోడించి మొక్కడం మాత్రమే కాదు. ప్రార్థన ద్వారా పొందినటువంటి బలం వలన సరైన పని చేసి మీరు శాంతిని, ఆత్మకు ఎదుగుదలను కలుగ చేసుకుంటారు. మీరు ప్రార్థించేటప్పుడు మీ ఆలోచనలు, మాటలు, భావాలు కాంతి కిరణంగా ఆత్మలోకానికి ప్రయాణిస్తాయి. ఆత్మలోకంలో ఉన్న మాకు మిలియన్ల కొద్ది కాంతి కిరణాలు భూలోకం నుంచి మా వైపు రావడం అనిపిస్తూ ఉంటుంది. ప్రతి కాంతి కిరణపు వెలుగు మాత్రం ప్రార్థనలోని నిజాయితీ అత్యవసరంగా చేసే విధానాన్ని బట్టి ఉంటుంది. ఒక ప్రార్థనకు సమాధానంగా ఈ ఆత్మలు భూలోకంలోని వ్యక్తికి తిరిగి సానుకూల కిరణాలను పంపుతారు. అందుకనే ప్రేయర్ అనే పదంలో PRAYER అనే ప్రేయర్ అనే పదంలో రే అనేది ఉంటుంది. ప్రార్థనలు ముఖ్యంగా సానుకూలమైన వెలుతురు కిరణాలు. ఎప్పుడైతే మనం ప్రార్థన అంటున్నామో ప్రార్థనలో మనము కళ్ళు మూసుకొని ధ్యానంలో కూర్చొని మనం సంకల్పాలు చేసుకొని కనుక ఉంటే ఆ యొక్క కిరణాలు మన వైపు ప్రసారిస్తాయి. మరి దేవుడు మన ప్రార్థనలు వింటాడా? మీరు ప్రార్థించినప్పుడు దేవుడు మీ ప్రార్థనలు వింటాడు. అయితే ఈ ప్రార్థనలను తన దేవదూతల ద్వారా వింటాడు. కొన్నిసార్లు వ్యక్తులు ప్రాణం కోసం ప్రార్థిస్తారు. తాము బతకాలని గాని తమ ప్రియతములు బతకాలని గాని కోరతారు. వారు కనుక సదాత్మలైతే వారికి స్వస్థత చేకూరే శక్తిని ప్రసాదిస్తారు. లేకపోతే వారు కర్మను అనుభవించవలసి ఉంటే శారీరక బాధను భరించే సహనాన్ని ఇస్తారు. కొన్నిసార్లు వ్యక్తులు ఏం చేయాలో తెలియక ప్రార్థిస్తారు. తమకు తాము గాని తమ సన్నిహితులకు గాని సాయం ఎలా చేయగలమో వారికి తెలియదు. అందువల్ల వారి ప్రార్థనకు మార్గదర్శకత్వం రూపంలో కానీ ఉపచేతనాత్మక మనస్సుకు సందేశం ఇచ్చి గాని సమాధానము ఇస్తాడు. చాలా ప్రార్థనలు మనం చేస్తూ ఉంటాం, ఎన్నో సంకల్పాలు చేసుకుంటూ ఉంటాం. మరి ఇవన్నీ ఎందుకు నెరవేరవు? కొందరు ఎంతో హృదయపూర్వకంగా ప్రార్థించారు, హృదయాంతరాలలో నుంచి అయినా కానీ అవి నెరవేరలేదు. ఎందుకు అని క్వశ్చన్ అడుగుతారు. మరి ఈ ప్రార్థనలు నెరవేరాలి అంటే మీరు కోరేది మీకు మంచిదై ఉండాలి. చాలా మంది మనుషులు తమకు మంచిదనిపించిన దాని గురించి ప్రార్థిస్తారు. మీకు మంచిదని అనిపించిన దాని గురించి ఆలోచిస్తే ప్రాపంచిక దృక్పథంలోనే ఆలోచిస్తారు. కానీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు ఏ రకమైన అవరోధం అయితే ఆ ప్రార్థనలు ఎన్నటికీ కూడా నెరవేరవు. అందువల్ల మళ్ళీ దేనికోసమైనా ప్రార్థించినప్పుడు దానికి సమాధానం రాకపోతే అది మీ ఆత్మకు మంచిది కాదని, అందుకనే నెరవేరలేదని తెలుసుకోండి. అంతేకాకుండా సరైన సమయంలో ప్రార్థన నెరవేరడం మీ చేతుల్లో లేనే లేదు. అది దేవుడి చేతుల్లో ఉంది. నెరవేరని ప్రార్థన ఉంటే దేవుడు దాన్ని నెరవేర్చడానికి సరైన సమయం కాదనుకున్నాడని గుర్తించకండి. ఎప్పుడైతే మీరు ప్రార్థనలు చేసి మీరు ఏవైతే కోరుకుంటారో అవి ఇప్పుడు మీకు లభించడం లేదు అంటే అది సరైన సమయం ఇంకా రాలేదు కాబట్టి అది మీకు ఇప్పుడు జరగలేదు అని గుర్తించుకోండి. కొంతమంది మనుషులు తాము అత్యంత ప్రార్థించేది లభించినా ఎలా నిభాయించుకోవాలో తెలియదు. మీరేది మంచిదో దాన్ని ప్రసాదించమని దేవుడిని వేడుకోండి. మీ ప్రార్థన నిజాయితీగా హృదయపూర్వకంగా ఉండాలి. ఇది చాలా చాలా ముఖ్యము. మీ ప్రార్థన హృదయపూర్వకంగా చేయాలి. దీనిని శ్రద్ధ లేకుండా యాంత్రికంగా చేయరాదు. మీ ప్రార్థనలో నిజాయితీ, నమ్మకము దానికి శక్తిని ఇస్తాయి. ఒకవేళ మీరు హృదయపూర్వకంగా ప్రార్థించినా దానికి సమాధానం రాకపోతే
ఆ కోరిక మీ ఆధ్యాత్మిక ఎదుగుదలకు అంత మంచిది కాదని అర్థము. మీ ప్రార్థన నిస్వార్థంగా, ప్రాపంచిక ప్రయోజన రహితంగా ఉండాలి. భూలోకంలో మనం బ్రతకడానికి కాదు, కూడు గూడు బట్ట కావాలి, అంతేగాని విలాసాలు కోరడం తప్పు. విలాసం వల్ల మీ ఎదుగుదలకు అవరోధంగా ఉండే అసమతౌల్యం ఏర్పడుతుంది. మీ ప్రార్థన మీ కర్మకు సంబంధించి ఉండకూడదు. భూలోకంలో మీరు ఉండడానికి ప్రధాన కారణాలలో ఒకటి కర్మను చెల్లించడం. ఎంతగా ప్రార్థించినా దేవుడు ఎందుకు సహాయం చేయడం లేదని అనుకుంటారు కొందరు. మీరు ప్రార్థించే విషయం మీ కర్మకు సంబంధించినదైతే కనుక మీరు దానిని అనుభవించవలసిందే. మీరు ప్రార్థించకపోయినా, ప్రార్థన నెరవేరదని దేవుడిపై నమ్మకం కోల్పోయినా దేవదూతలు మీకు వెలుగును పంపలేరు. దానితో భూలోకంలోని అడ్డంకులను దాటడం మీకు కష్టం అవుతుంది. భూలోకంలో చాలా మంది చెడు పని చేసి దైవాన్ని ప్రార్థిస్తారు. ప్రార్థనతో పాటు పాపాలు తుడిచిపెట్టుకుపోతాయని చెప్పి భావిస్తారు. ప్రార్థన ద్వారా మీ కర్మ నశించదు. హృదయపూర్వకంగా ప్రార్థిస్తే కర్మను అనుభవించగలిగే శక్తి వస్తుంది. ప్రార్థనలు కర్మను పెట్టలేవు. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే, మనం అందరం కూడా ధ్యానాలు చేస్తూ ఉంటున్నాము. ధ్యానం ద్వారా మనకి ఆ జ్ఞానం అనేది వచ్చింది. ఓహో, నేను ఆల్రెడీ ఈ కర్మని నేను అనుభవించాలి అనే జ్ఞానం వచ్చింది అనుకోండి. ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఈ కర్మ తీవ్రత అంత తీవ్రత ఉండదు. మనకు ఆ జ్ఞానం వచ్చిన తర్వాత ఓకే, నేను గత జన్మలో ఇలా చేసి ఉండొచ్చు, లేదంటే ఈ జన్మలోనే ఎవరికైనా ఇలా చేసి ఉండొచ్చు, అందువల్లే నాకు ఈ విధంగా జరిగింది అని ఎప్పుడైతే మీకు జ్ఞానం వచ్చిందో, జ్ఞానాగ్ని దగ్ధ కర్మాణ అంటే ఆ కర్మ అనుభవించాలి, కానీ అనుభవిస్తాము, కానీ అంత తీవ్రంగా ఉండదు, తొందరగా మనకి క్లియర్ అయిపోతుంది. కానీ కొంతమంది ఇంకా ధ్యానంలోకి రాని వాళ్ళు ఎవరైతే ప్రార్థనలు చేస్తూ ఉంటారో ఆ ప్రార్థనల వల్ల ఫలితం వాళ్ళకి రాలేదు అంటే కనుక ఇంకా దానికోసం ఆ కర్మను అనుభవించాలి అని చెప్పి వాళ్ళు గుర్తుపట్టడమే వాళ్ళు చేయాల్సింది. సన్మార్గంలో ఉండాలి. భూలోకంలో చాలా మంది పెడదారిలో ఉన్నారు. తమకేమైనా కావాలి అంటేనే వారు ప్రార్థిస్తారు. అటువంటి వారి ప్రార్థనలు అసలు నెరవేరవు. పెడదారిన నడిచే అటువంటి వారు కోరవలసింది వివేకం కోసం మాత్రమే. అప్పుడే వారు మెరుగవుతారు. మనుషులు రోజు ప్రార్థన ఎందుకు చేయరు? పరిస్థితులు అన్ని బాగున్నప్పుడు మనుషులు దేవుణ్ణి మర్చిపోతారు. ప్రార్థించవలసిన అవసరం లేదని అనుకుంటారు. అందువల్ల రోజు ప్రార్థన చేయరు. పరిస్థితులు బాగోకపోతే అప్పుడు మేల్కొని దేవుడిని గుర్తు చేసుకుంటారు. మనుషులకు ఎప్పుడు ఒకేలాగా ఉండటం సమస్య. మీరు సన్మార్గంలో నడవాలనుకుంటారు, ఆధ్యాత్మికతకు జీవితంలో పెద్ద పీట వేస్తారు, కానీ ఆధ్యాత్మిక పద్ధతులను క్రమం తప్పకుండా ఆచరించరు. దీనికి ముఖ్యమైన పరిష్కారం అనేది ఉంది. ఆధ్యాత్మికతకున్న శక్తి విలువ మీకు అర్థం కాలేదు, అందుకని మీరు రోజు ప్రార్థన చేయరు. ఈ ప్రార్థనలు చేయడం వల్ల ఏం జరుగుతుంది? ప్రార్థనల వల్ల కలిగే మంచి ఫలితాలు ఏంటి? ప్రార్థన చేయడం అంటే ఏంటి? మనం ఆల్రెడీ ధ్యానంలోకి వచ్చాము. ఇక్కడ ధ్యానం చేసే వాళ్ళందరూ మనం ఏమనుకుంటున్నాము? ఆ విగ్రహారాధన మనం ఏదైతే ఇప్పటి వరకు చేస్తూ వచ్చామో, ధ్యానంలోకి వచ్చిన తర్వాత నేనే దేవుడిని అని ఎప్పుడైతే మనం తెలుసుకున్నామో, ఆ యొక్క ప్రార్థన యొక్క తీరు, ఆ యొక్క భావం మనకి లోపల మారింది కనుక ఇక్కడ నుంచి మన ప్రార్థన ఏ విధంగా ఉంటుంది? మనం కళ్ళు మూసుకొని హృదయపూర్వకంగా ఏదైతే నీకు నచ్చినట్లుగా నువ్వు ఏదైతే కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తూ అవి చెప్తావో ఆ మాటలు వల్ల నిజాయితీ ఉన్నది, దాంట్లో కనుక నిజాయితీ ఉన్నది, ఆధ్యాత్మికతలో మెరుగుదల ఉన్నది అన్నప్పుడు మాత్రము తప్పనిసరిగా మీ కోరిక నెరవేరుతుంది. దీనివల్ల ప్రార్థనలు చేయడం వల్ల కానీ, ఇక్కడ మెడిటేషన్ చేయడం వల్ల కానీ ప్రశాంతంగా ఉంటారు. ఎన్ని ఉన్నా మీ స్థితి హోదా ఎంత గొప్పగా ఉన్నా సరే దైవ నిర్దేశితమైన సన్మార్గంలో ఉంటేనే మానసిక శాంతి అనేది లభిస్తుంది. ఈ భౌతిక ప్రపంచంలో మనిషి కష్టాసుఖాలను అనుభవిస్తాడు. అయితే ప్రార్థనను మీ జీవితంలో భాగంగా చేసుకుంటే, రోజు మనము మంచిగా ఈ శరీరానికి మనం ఏం చేస్తాము? ఉదయము సాయంత్రము మంచిగా స్నానం చేస్తాము. చేసిన వెంటనే మన ఇంటి
లోపల ఉన్నటువంటి ఆ నెగటివిటీ అంతా పోవడం కోసం ఇల్లు శుభ్రం చేసుకుంటాము, ఇల్లు మంచిగా తుడుచుకుంటాము, ఆ తర్వాత సాంబ్రాణి వేస్తాము, లేదంటే అగరబత్తి వెలిగిస్తాము. అట్లాగే మనము ఒక దీపాన్ని కూడా మనము వెలిగిస్తే ఆ దీపానికి ఆ నెగటివిటీ అనేది ఉండకుండా మనం ఆ దీపం ముందర కూర్చొని ప్రశాంతంగా కళ్ళు మూసుకొని మనం ధ్యానం చేసుకున్నాము అంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే అక్కడ మీ యొక్క ఆరాలో మీ యొక్క నెగటివిటీ అంతా క్లియర్ అయిపోతుంది. ఆ దీపం వెలిగించడం వల్ల, ఇల్లు శుభ్రం చేసుకోవడం వల్ల, ఇల్లు మంచిగా తుడుచుకున్నాక సాంబ్రాణి పెట్టడం వల్ల, ఆ ఫోర్త్ డైమెన్షన్ లో ఉన్న ఈ ఆలోచనలో మనకి నెగటివిటీ ఉంటుంది. మనం శరీరాన్ని ఏ విధంగా రోజు శుభ్రం చేసుకుంటూ ఉంటామో మన ఆలోచనలు కూడా మనం శుభ్రం చేసుకునే ముందర మనం ఇల్లునంతా క్లీన్ చేసుకోవడం, సాంబ్రాణి వేయడం, కర్పూరం మంచిగా 4 వైపులా చల్లుకొని మంచిగా ధ్యానంలో దీపం పెట్టుకొని మనం మంచిగా ధ్యానంలో కూర్చున్నాం అనుకోండి, ఏం జరుగుతుంది అప్పుడు అంటే ప్రశాంతంగా ఉంటుంది. అప్పుడు మీరు చేసే ఏ ప్రార్థన అయినా, ఏ మెడిటేషన్ అయినా, ఏ సంకల్పమైనా అది ఆధ్యాత్మికతకు మీ ఎదుగుదల కోసం అయితే తప్పనిసరిగా నెరవేరుతుంది. మీరు ఉపచేతనాత్మక మనస్సును మేల్కొల్పుతారు. అది జీవితంలో వచ్చే కష్ట సుఖాల స్వభావాన్ని అర్థం చేసుకునేలా మీకు తోడ్పడుతుంది. కష్టం వచ్చినప్పుడు కుంగిపోకుండా, విజయం లభిస్తే అహంకారం రాకుండా కూడా ఉండగలుగుతారు. మీ స్పందనలు మెరుగవుతాయి. మీ స్పందనలు అంటే మీ యొక్క వైబ్రేషన్స్, మీ యొక్క ఆరా బాగా కూడా డెవలప్ అవుతుంది ప్రార్థన ద్వారా. ప్రతి ప్రార్థనకు ఒక స్పందన లేదా శక్తి అనేది ఉంటుంది. మీరు ప్రార్థించినప్పుడు ఆ ప్రార్థనలు సానుకూల శక్తిని సృష్టిస్తాయి. నెగటివ్ ఆలోచనలు తీసేసి పాజిటివ్ వైబ్రేషన్స్ మీ లోపలికి వచ్చేస్తాయి. ఈ సానుకూల స్పందనల వల్ల మీకు మీ చుట్టూ ఉన్న వారికి స్వస్థత ఉపశమనము కలుగుతుంది. అంటే మీ చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని మీరు పారద్రోలుతున్నారు. మీ చుట్టూ ప్రతికూల వ్యక్తులుంటే వాటి శక్తి వల్ల మీరు ప్రభావితులై బాగా నీరసించిపోతారు. ఎవరైనా మన ఇంటికి వచ్చినా కానివ్వండి, స్నేహితులు కానీ, బంధువులు కానీ, ఆ రోజంతా ఆ వైబ్రేషన్స్ ఏవైతే ఆ స్పందనలు మనకి డిస్టర్బ్ గా అయ్యి ఉంటే కనుక అందరూ వెళ్ళిపోయిన తర్వాత మనం ఇంటిని నీటిగా శుభ్రం చేసుకొని మంచిగా తుడుచుకొని కర్పూరం మంచిగా జల్లుకొని దీపం పెట్టి ప్రశాంతంగా కూర్చుంటే మరలా మీరు స్వస్థతని పొందుతారు. అందువల్ల ప్రతికూల శక్తినిచ్చే వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు కనుక స్వభావత భయస్థులు, గర్వము, కోపము, నిరాశ నిస్పృహలు మొదలైనవి గలవారైతే మీ స్పందనను మీరే తగ్గించుకుంటున్నారు. ఇలా ప్రార్థనలు చేయడం వల్ల ఆత్మలోకం నుంచి మీకు రక్షణ లభిస్తుందట. సృష్టికర్తను చేరటానికి మీరు చేసే ప్రయత్నము ప్రార్థన. దేవుడికి మార్గం చూపమని, రక్షించమని మీరు అడగాలి. మీకు మంచిది అనిపించిన దానికి మీరు అర్హులైన మీరు అడగకుండా ఆత్మలోక ఆత్మలు మీకేమీ చేయలేదు. అలా చేస్తే అవి మీ సంకల్ప స్వేచ్ఛకు వ్యతిరేకంగా పనిచేసినట్లు అవుతుంది. అందువల్ల మీకేది మంచిదో అది చేయమని దేవుడిని అడగండి. మీరు రక్షణ కోరితే ఆత్మలోక ఆత్మలు పంపే ఉపశమన శక్తులు, ప్రార్థన ద్వారా వచ్చేటటువంటి సానుకూల స్పందనలు రెండూ కలిసి ప్రతికూల శక్తుల నుంచి మీ చుట్టూ రక్షణ కవచాన్ని మీకు నిర్మిస్తాయి. అనారోగ్యానికి పరిష్కారం కూడా మనకి లభిస్తుంది ప్రార్థన వలన. విశ్వాసంతోనూ నిజాయితీతోనూ మనం కనుక ప్రార్థిస్తే దానికి ఉన్న స్వస్థత చేకూర్చే శక్తిని చూసి మీరు ఆశ్చర్యపోతారు. మందు ముఖ్యమే, కానీ ప్రార్థనకున్న శక్తికి సాటి వచ్చేదేది ఈ లోకంలో లేదు. దాని శక్తిపై నమ్మకం ఉంటే, మీకు స్వస్థత పొందే అర్హత ఉంటే అది మీకు లభిస్తుంది. మీ భౌతిక మనసు ప్రశాంతంగా అలజడి లేకుండా ఉండేలా చూసుకోండి. ఉపచేతనాత్మక మనస్సును మరింతగా తెరవండి. ఇది స్వస్థత కలిగేలా కానీ ఆ ప్రక్రియకు మిమ్మల్ని సమీపం చేయడం కానీ చేస్తుంది. నెగిటివ్ ఆలోచనలు మనకి అనారోగ్యం వచ్చినప్పుడు కానివ్వండి, మానసిక సమస్యలు వచ్చినప్పుడు కానివ్వండి, ఇవన్నీ కూడా మనం కర్మని చెల్లించుకుంటున్నాం అనే సత్యాన్ని మనం గ్రహించి ఆ జ్ఞానాన్ని గ్రహించినప్పుడు ఇక్కడ మనం ఆలోచనలు ఎలా ఉండాలి అంటే పూర్తిగా నెగిటివ్ ఆలోచనలలోకి వెళ్ళిపోతూ ఉంటాము. మనకు అనారోగ్యం వచ్చింది అనుకోండి, దాని పట్ల మనం నెగిటివ్ గా మాట్లాడుకుంటూ ఉంటాం. ఇది ఇట్లాగే ఉంటుందేమో, జీవితాంతం ఇలాగే ఉంటుందేమో, నా వల్ల కాదేమో అని అనుకుంటుంటాము. ఇక్కడ మీరు ఏం చేయాలి అంటే నాకు షుగర్ వ్యాధి కావచ్చు, థైరాయిడ్ కావచ్చు, బీపీ కావచ్చు, క్యాన్సర్ కావచ్చు, ఏదైనా సరే
మీ లోపల కణాలు మీ యొక్క ఆలోచనల ద్వారా స్పందిస్తూ ఉంటాయి మాస్టర్స్. కాబట్టి మీ ఆలోచనలో నాకు అనారోగ్యం లేదు, నేను ఎంతో ఆరోగ్యంగా ఉన్నాను అనే పాజిటివ్ ఆలోచనలని రోజు డెవలప్ చేసుకోండి. నేను చాలా ఆరోగ్యంగా ఉన్నాను అని చెప్పి మీ యొక్క కణాలు ఎప్పటికప్పుడు పుడుతూ ఉంటాయి, ఎప్పటికప్పుడు చనిపోతూ ఉంటాయి. మీ లోపల ఉన్నటువంటి సెల్స్ అది ఎట్లా అంటే మీ యొక్క ఆలోచనలు బట్టి మీ స్పందన అనేది ఉంటుందన్నమాట. కాబట్టి మీ లోపల మీ సెల్స్ కి మీ ఆలోచనలలో ఏమి వేస్తున్నారు విత్తనాలు, మీరు ఏది వేస్తే అది బయట వస్తుంది. తద్భావం తద్భవతి. భావంలో మీకు ఎలాంటి భావాలు ఉన్నాయి? నాకు అనారోగ్యం ఉంది, లేదంటే నాకు మానసిక సమస్యలు ఉన్నాయి, నాకు ఆర్థిక సమస్యలు ఉన్నాయి. ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనం పాజిటివ్ గా ఆలోచించాలి. ఆరోగ్యంగా ఉన్నాను, నేను 100% ఆరోగ్యంగా ఉన్నాను, నాకు సంపద చాలా ఉంది, అలాగే నాకు మానసిక సమస్యలు అనేవి ఏమీ లేవు అని చెప్పేసి ధైర్యంగా మీరు పాజిటివ్ ఆలోచనల్ని బాగా పెంపొందించుకోండి. మీకు విశ్వాసం ఏర్పడుతుంది. మీరు ఏ విశ్వాసంతో అయితే మీరు ప్రార్థిస్తున్నారో అది అత్యంత ముఖ్యమని మీరు గుర్తుంచుకోవాలి. విశ్వాసంతో ప్రార్థిస్తే ప్రార్థన శక్తివంతంగా ఉండి తప్పక నెరవేరుతుంది. అలా నెరవేరిన ప్రార్థన ద్వారా విశ్వాసం మరింతగా ఏర్పడి ఈ చక్రం నిరంతరం కొనసాగుతూ ఉంటుంది. మరి ప్రార్థించాలంటే గుడికి వెళ్ళాలా? ప్రార్థన క్రతువులకు సంబంధించినది కాదు. దేవాలయాలను ఎందుకు నిర్మిస్తారు అంటే జనం ఒకే చోట సమూహంగా చేరి ప్రార్థనని అలా చేస్తే వారు తమ ఉపచేతనాత్మక మనస్సు ద్వారా మరింత సానుకూల శక్తిని సృష్టిస్తారు. మరి దేవుని మందిరాలు ఉంటాయి, ఎందుకు మరి ప్రార్థన అంటే మనము తప్పనిసరిగా గుడికి వెళ్ళాలా అని అడుగుతున్నారు. ఆ గుడి దగ్గర ఏమవుతుంది? మనము ఎలాంటి ఆలోచనలతో వెళ్తాము అంటే అన్ని పాజిటివ్ ఆలోచనలతోనే దేవుడు నాకు అన్ని మంచి చేస్తాడు అనే ఒక అద్భుతమైన ఆలోచన ద్వారానే ఆ గుడిలో అడుగు పెడతాం. కాబట్టి గుడిలోకి చేరంగానే ఆ యొక్క పాజిటివ్ వైబ్రేషన్స్ ఎక్కువగా ఉంటుంది. అందరి ఆలోచన కూడా మంచి పాజిటివ్ ఆలోచనలోనే ఉంటారు. ఒక నెగిటివ్ ఆలోచనలు కూడా అక్కడ ఉండవు. ఎందుకంటే మనము ఏదైతే కళ్ళు మూసుకొని దేవుడికి దండ పెట్టుకుంటామో అప్పుడు వెంటనే ఆ దేవుడు నన్ను కంపల్సరిగా ఈ సమస్య నుంచి బయటపడేస్తాడు అనే ఒక మంచి భావము అందరిలో ఉంటుంది. కాబట్టి ఆ గుడిలో ఆ యొక్క వైబ్రేషన్స్ బాగా ఉంటాయి. అంతేకాక సామూహికంగా చేసే ప్రార్థిస్తే ప్రార్థనకు శక్తి పెరుగుతుంది. అలాగే చూడండి, మనం మెడిటేషన్ లో ఒకళ్ళం కూర్చొని ఇంట్లో మెడిటేషన్ చేసే కన్నా ధ్యానంలో ఒక 10 మంది 20 మంది కూర్చొని కనుక కలిసి ధ్యానం చేస్తే ఎంతో హయ్యర్ వైబ్రేషన్స్ మన లోపల ప్రవహిస్తాయి అన్నమాట. ఒకవేళ దేవాలయానికో మరో ప్రార్థనా స్థలానికో వెళ్ళలేకపోయామని మీరు బాధపడవద్దు. ఇంటిలో ప్రార్థించడం కూడా ఎంతో మీకు సహాయం చేస్తుంది. మీరు ఎక్కువ సమయాన్ని గడిపేది ఇంటిలోని స్పందనలను ఈ ప్రార్థన శుద్ధి చేస్తుంది. మీరు ఎక్కువ సమయాన్ని ఎక్కడ గడుపుతారు? గుడికి వెళ్తే ఒక అరగంట, గంట లేదంటే 2 గంటలు. ముఖ్యంగా మీరు ఉండేది ఇంట్లో కాబట్టి ఇంట్లో మనము కళ్ళు మూసుకొని ధ్యానం చేస్తే కనుక ఆ ఇంటి యొక్క ఆరా పెరుగుతుంది, ఆ వైబ్రేషన్స్ అన్ని మారుతాయి. ఎక్కడుంటే అక్కడ మీరు ప్రార్థించండి. కారులో ఉన్నా, పనిచేసే చోట ఉన్నా, పాఠశాలలో ఉన్నా, ఎక్కడైనా సరే మీరు కళ్ళు మూసుకొని ప్రార్థించండి. అయితే ఇంటిలో ప్రార్థించితే రోజు ఒకే చోట కూర్చొని ప్రార్థించండి. మనకి ఇంట్లో ఆల్రెడీ ఒక దేవుని మందిరం అనేది సెపరేట్ గా మనం పెట్టుకుంటాము. వెళ్ళి అక్కడ కూర్చొని పూజ చేసుకొని ఆ దేవుడి మందిరాన్ని ఎంతో పాజిటివ్ గా మనం ఉంచుకుంటాం. మనం ధ్యానం చేసినప్పుడు కూడా ఇలాగే మనం ఏం చేయాలి అంటే ఒకటే చోట కూర్చోండి. ఒకటే సమయంలో ఒకటే చోట కూర్చొని కనుక మీరు ధ్యానం చేస్తే ఆ యొక్క ప్రదేశంలో మీ ఆరా బాగా స్ప్రెడ్ అవుతుంది. ఒక్కసారి ఒక 10 రోజులు కనుక ఒకటే ప్రదేశంలో మీరు కూర్చొని ధ్యానం చేసి ఒకటే సమయంలో మళ్ళా ఆ 2వ రోజు, 3వ రోజు, 4వ రోజు నుంచే మీరు త్వరగా ఆలోచన రహిత స్థితికి చేరుకునే అవకాశం, ఎక్కువగా ఆలోచనలు రావు మనం ఒకటే ప్రదేశంలో కూర్చుంటే కనుక. అయితే ఇంటిలో ప్రార్థించితే రోజు ఒకే చోట కూర్చొని ప్రార్థించండి. ఆ చోటును పుణ్యస్థలంగా చేయండి. రకరకాల విగ్రహాలతో కాదు, మీ విశ్వాసాన్ని, పవిత్రమైన ఉద్దేశాన్ని నిలిపి ఉంచి ప్రార్థించండి. మీ ప్రార్థనే మీ పూజా స్థలాన్ని నిర్మిస్తుంది. ఇక్కడ ఒక అసాధారణ విషయాన్ని మీతో చెప్పాలి అని మేము అనుకుంటున్నాం. ఉదయం నిద్ర లేవగానే పక్క మీద నుంచి దిగకుండా, అంటే పాదాలు కిందకి పెట్టకుండా కూడా మనం కళ్ళు మూసుకొని మంచిగా మంచం మీద కూర్చొని మనము ఒక అరగంట మంచిగా దేవుడికి ప్రార్థించి
ఒక సంకల్పం, మంచి సంకల్పం చేసుకొని హృదయపూర్వకంగా అరగంట మనము పక్క మీద కూర్చొని ధ్యానం చేసుకోవచ్చు. ఒకసారి మీ పాదాలను నేలకు తాకితే మీ రక్షణ భూమిలోనికి చేస్తుంది. ఎందుకంటే భూలోక స్పందనలు ప్రతికూలం. ఇక్కడ ఎలా చెప్తున్నారు అంటే, ఒక్కసారి మీరు నిద్ర లేచిన వెంటనే కనుక మీరు కళ్ళు మూసుకొని ఒక మంచి సంకల్పం, ఇప్పుడు మనం ఆత్మశుద్ధి చేసుకున్నాం. ఈ ఆత్మశుద్ధి రోజు కనుక నిద్ర లేవంగానే మనం కళ్ళు మూసుకొని ఈ ఆత్మశుద్ధిని చేసుకొని కనుక మనం ఉంటే మొత్తం మనము పాజిటివ్ వైబ్రేషన్స్ మన లోపల స్పందిస్తుంటాయి. శక్తివంతమైన స్పందన రోజంతా మీ తేజో వలయంలో ఉంటుంది. మీ రోజును ఈ పద్ధతిలో ప్రారంభించడం అనేది ఎంతో ముఖ్యము. అదే విధంగా రాత్రి నిద్రించే ముందు కూడా ఈ విధంగా చేయండి. ఒక మంచి సంకల్పం చేసుకొని ప్రార్థన చేసి ఒక హాఫ్ అన్ అవర్ మెడిటేషన్ చేసి మంచిగా నిద్రపోండి. అప్పుడు మీ తేజో నిలయం వలయము దానిని కూడా నిలిపి ఉంచుతుంది. రోజంతా కూడా చిన్న చిన్న ప్రార్థనలు నిజాయితీగా చేస్తూ ఉండండి. నిదానంగా ప్రార్థించండి, తొందరపడద్దు. మీరు చెప్పే ప్రతి మాట మనస్ఫూర్తిగా అనండి. ఏం అంటున్నారు, ఏం కోరుకుంటున్నారు, దేవుడు మీకోసం ఏం చేయాలనుకుంటున్నారో మీరు అర్థం చేసుకోండి. ప్రార్థనలు ఎప్పుడు కూడా నిస్వార్థంగా ఉండాలి. గుర్తుంచుకోండి, మరొక మనిషికి ఆధ్యాత్మిక ఎదుగుదల ఉండాలని చేసే ప్రార్థన అత్యంత శక్తివంతమైనది. చిన్నగా సరళంగా ఉండి మిమ్మల్ని రక్షించి ప్రశాంతంగా ఉండే ప్రార్థన ఒకటి మీకు ఇస్తున్నాము ఈరోజు. ఆత్మలోకంలో మతం లేదని గుర్తుంచుకోండి. ఈ ప్రార్థన ఎవరైనా చేయొచ్చు. వాళ్ళు ఒక ప్రార్థనని రోజు 3 పూటల వరుసగా 3 సార్లు చేయండి అని ఇక్కడ చెప్పారండి. అది నేను ఒకసారి చదువుతాను. నాకు ప్రీతిపాత్రమైన సర్వశక్తివంతుడైన భగవంతుడా, దయచేసి పాపం చేయకుండా మమ్మల్ని కాపాడు. పాపాత్ముల నుంచి మమ్మల్ని రక్షించు. మమ్మల్ని నీ శరణాగతిలోనికి తీసుకొని మార్గం చూపించు. దేవుడా, మేము నీ వాళ్ళము, నిరంతరం నీ వారిలానే ఉంటాము. దైవమా, మమ్మల్ని శాశ్వతంగా నీతోనే ఉండని. అప్పుడు సదా మేము నీ కృపకు పాత్రలం అవుతాము. కేవలం నీ మార్గదర్శకత్వం, సాయం మాత్రమే మాకు లభిస్తాయి. సర్వశక్తివంతుడైన భగవంతుడా, నీకు కృతజ్ఞతలు అని చెప్పి అలా మీరు ప్రార్థించాలి. ప్రార్థన ఆ విధంగా చేసుకోవాలి. ఇలానే చేసుకోవాలని ఏమీ లేదు. మీరు హృదయపూర్వకంగా ఆ వచ్చేటటువంటి ఆ యొక్క సంకల్పము, అందరూ మంచిగా ఉండాలి, అంతా మంచిగా ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు అని ఏదైతే మనం అనుకుంటామో, వసుదైవ కుటుంబం గురించి కానివ్వండి, సర్వే జన సుఖినో భవంతు ఏదైతే మనం హృదయపూర్వకంగా కోరుకుంటామో అది తప్పనిసరిగా మనకి ఆ దైవం నుంచి ఆశీస్సులు మనకి లభిస్తాయి. సానుకూలంగా ఆలోచించండి, సానుకూలంగా ఉండండి, మనస్సుని నియంత్రించండి. అన్ని వేళలా శాంతిని సాధించడానికి ప్రయత్నించండి. ఆందోళన లేకుండా ప్రశాంతంగా ఉండండి. బాగా నిద్రపోండి. తాము ప్రతికూలంగా ఆలోచిస్తున్నామని వ్యక్తికి ఎలా తెలుస్తుంది? మరి మనకి అన్ని పాజిటివ్ గా ఆలోచించే ఆలోచనలు ఉండవు. సమస్యలను బట్టి, పరిస్థితులను బట్టి, వ్యక్తులను బట్టి మన ఆలోచనలు ఎక్కువగా వ్యతిరేకంగా వెళ్ళిపోతూ ఉంటాయి. మరి అది తాను ఎలా గుర్తుపట్టాలి నేను వ్యతిరేకంగా ఉన్నాను అని చెప్పేసి? ప్రతికూలమైన ఆలోచనల వల్ల, విశ్వాసం లేకపోవడం వల్ల, అవగాహన లేకపోవడం వల్ల మనకేమవుతుంది అంటే భయం వేస్తుందట. దేవుడి మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంటే భయపడాల్సినటువంటి పని లేదు. మీరు మనుషులు, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవాలి. మీకు కనుక విశ్వాసం ఉంటే ఈ పరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం మీకు లభిస్తుంది. భయాన్ని పోగొట్టడానికి ముందుగా చేయాల్సింది విశ్వాసాన్ని పెంచుకోవడము. ఈనాడు మానవ అస్తిత్వంతో భయం ఇంతగా ఉండడానికి కారణం ఉంది. భూలోకంలో ప్రతికూల స్పందనలు ఎక్కువ ఉంటాయి కనుక సదాత్మలు ఎక్కువగా కూడా భయపడుతూ ఉంటారు. అలాగే చింత, ఏదొచ్చినా కూడా మనం ఎప్పుడు కూడా ఆలోచనలో ఎక్కువగా చింతిస్తూ ఉంటాం. నిరంతరం చింతిస్తూ ఉంటే కూడా మనము కిందకు పడిపోతాము. విశ్వాసం కోల్పోయి ఫలితాలపై మమకారం పెంచుకొని జనం బాధపడుతూ ఉంటారు. ఫలితాలు మీ చేతుల్లో లేవు, ప్రక్రియ మీ చేతుల్లోనే ఉంది. అందుకని మీరు చేయగలిగినంత చేసి భగవంతుడి మీద భారం వేయండి. పూర్తిగా దేవుడి మీద భారం వేయడం అంటే మీరు చేయగలిగినంత చేసి మీకు ఏది మంచిదో
దానిని దేవుడే చేస్తాడని నమ్మడము. మీరు చేసే ఆ యొక్క పనిని చేసుకుంటూ వెళ్ళిపోండి, కానీ ఫలితాన్ని మాత్రం ఈ విధంగా ఉండాలి అని చెప్పేసి మీరు మీ యొక్క డిజైన్ చేసేసుకొని అది కనుక మీరు అట్లాగే ఉండాలని కనుక మీరు ఆశిస్తే అక్కడ మీరు ఏమవుతుంది, మరలా మీరు కోరుకున్నట్టుగా ఫలితం రాకపోతే అక్కడ మీరు మళ్ళీ యాక్సెప్ట్ చేయరు, దాన్ని ఆ సిచ్యువేషన్ ని మీరు యాక్సెప్ట్ చేయరు. కాబట్టి ఇక్కడ మీకు ఏది మంచిదో దేవుడు అది మీకు తప్పనిసరిగా ఇస్తాడు. ఆ ఇచ్చిన దాన్ని మీరు ఏం చేయాలి, అంగీకరించండి వెంటనే. ఎప్పుడైతే మీరు అంగీకరించిన మరుక్షణము అది ఒక పరీక్ష. మీరు ఇక్కడ అంగీకరించిన మరుక్షణం ఆ పరిస్థితి మారిపోతుంది. దేవుడు ఎప్పుడు కూడా మనకి పరీక్ష పెడుతూ ఉంటాడు. ఈ ఫలితాన్ని నేను ఇస్తాను, ఈవిడ యాక్సెప్ట్ చేస్తుందా చేయదా అనే పరీక్ష జరుగుతుంది. అక్కడ మనం ఏం చేస్తాం, మనం కోరుకున్న ఫలితం రాలేదని చెప్పేసి వెంటనే దాన్ని మరలా చింతిస్తూ ఉంటాం, దాని గురించే మనం బాధపడుతుంటాం. వచ్చిన దాన్ని మనం యాక్సెప్ట్ చేస్తే మనం ఏదైతే మొట్టమొదటిగా ఆలోచించామో ఆటోమేటిక్ గా అది మారిపోతుంది. ఎప్పుడు మారుతుంది, నువ్వు యాక్సెప్ట్ చేసి నువ్వు అంగీకరించిన మరుక్షణమే నీ పరిస్థితి నీకు అనుకూలంగా మారిపోతుంది. ఇది ఒక పరీక్ష మాత్రమే, అది గుర్తు పెట్టుకోండి. అలాగే సంశయం. నిరంతరం మిమ్మల్ని మీరు మీ ఆధ్యాత్మిక గురువుని ముఖ్యంగా దేవుడిని సంశయిస్తూ ఉంటే మీరు ప్రతికూలంగా ఉంటున్నట్లు. నిరంతరం కూడా మిమ్మల్ని మీరు కూడా ఎప్పుడు డౌట్స్ తో ఉంటారు. మనసు ఎక్కువగా ఏం చేస్తుందంటే, మనం చెప్పుకున్నాం కదా మొన్న, ఎందుకు, ఏమిటి, ఎలా అనే ఈ క్వశ్చన్స్ ఎక్కువగా డౌట్స్ క్లియర్ అవుతూ ఉంటాయి. సంశయంలోనే ఎప్పుడు ఉంటారు. దీనివల్ల మీరంతా ప్రతికూలంగా ఉన్నట్లే. ప్రశ్నిస్తే పర్వాలేదు, కానీ ఆధ్యాత్మిక మార్గంలో ఉంటే సంశయం స్థానంలో విశ్వాసాన్ని మీరు నిలుపుకోండి. మీరు కనుక స్పిరిచువల్ గా ఉండి ఆధ్యాత్మిక ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ సంశయాన్ని తీసేసి ఆ ప్రదేశంలో విశ్వాసాన్ని ఇంకా పెంచుకోండి. మార్గదర్శకులను నమ్మండి, మీ గైడింగ్ మాస్టర్స్ ని నమ్మండి. వాళ్ళు మీకు జ్ఞానాన్ని ప్రసాదించిన పిమ్మట సంశయిస్తూ రుజువులు కోరుతున్నారు అంటే మీరు ప్రతికూలంగా ఉంటున్నట్లు. దానికి సంబంధించి మీరు రుజువులు ఎప్పుడు కూడా అడగవద్దు. నసపెట్టడము ఆధ్యాత్మికంగా తప్పు. ఇది ఒక రకంగా మానసికమైనటువంటి వేధింపు. మాటలతో చిత్రహింస పెట్టడం కానివ్వండి, ఇది అహం నుంచి పుడుతుంది. అవగాహన లోపంతో, స్వార్థంతో ఏది ఏమైనా సరే మా మాట జరిపించుకోవాలని ఇలా చేస్తుంటారు. ఇంట్లో ఉంటారు నలుగురు, నా మాటే చెల్లాలి అని ఎప్పుడు కూడా నష్టపెడుతూ ఉంటారు. ఇది కూడా ఒక నెగిటివ్ అన్నమాట. తల్లిదండ్రులు పిల్లలకు సహాయం చేయాలనే ఉద్దేశంతో నైనా సరే నష్టపెట్టడం హానికరము. నష్టపెడుతున్నారు అంటే దేవుడిచ్చిన సంకల్ప స్వేచ్ఛకు విరుద్ధంగా ప్రవర్తిస్తున్నారు. మిమ్మల్ని మీ యొక్క తల్లిదండ్రులు పిల్లల్ని ఎక్కువగా వాళ్ళు చెప్పినట్టుగానే చెయ్యాలి అని అంటే అప్పుడు వాళ్ళకి సంకల్ప స్వేచ్ఛ ఉంది భూమి మీదకి వచ్చిన తర్వాత. కానీ మీ యొక్క అధికారాన్ని ఇలాగే ఉండాలి, ఇలాగే చేయాలి నువ్వు అన్నప్పుడు ఆ చిన్న పిల్లవాడు ఎవరైతే ఉంటారో, మీ పిల్లలు 16 ఏళ్ళు కావచ్చు, 17 ఏళ్ళు కావచ్చు, 20 ఏళ్ళు కావచ్చు, లేదంటే ఇంకా చిన్నపిల్లలే కావచ్చు, వాళ్ళందరూ కూడా వాళ్ళకంటూ ఒక సంకల్ప స్వేచ్ఛ ఉంది. మీ యొక్క అభిప్రాయాన్ని వాళ్ళ ముందు పెట్టాలి. వాళ్ళ కనుక అది నచ్చకపోతే వాళ్ళ యొక్క అభిప్రాయాన్ని తెలుసుకొని దానికి మీరు గైడెన్స్ ఇస్తూ మంచి మార్గంలో వాళ్ళని నడిపించాలి ప్రేమతో. అసూయ అనేది కూడా మనకి నెగటివ్. వ్యక్తుల నుంచి సంతోషాన్ని దూరం చేసే వాటిలో అసూయ ఒకటి. మిమ్మల్ని నిరంతరం మరొకరితో పోల్చుకుంటూ ఉంటే మీ ప్రయాణము ఎప్పుడు కూడా వెనకబడుతుంది. మీకున్న వాటితో తృప్తి పడండి. అంతేకాక ఇతరులు సాధించే వాటిని చూసి సంతోషాన్ని, స్ఫూర్తిని పొందడానికి ప్రయత్నించడం మీరు ఎప్పుడు కూడా నేర్చుకోవాలి. అలాగే ఇతరులను ఎప్పుడు కూడా నిందిస్తూ ఉండడం కూడా నెగిటివ్ అన్నమాట. తరచు చూసుకుంటే మీకు బాధ ఎందుకు కలుగుతుందో మీరు గుర్తిస్తారు. బాధ మీ లోపల ఉంటేనే ఇతరుల వల్ల అది పెరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల బాధకు మూలం ఏంటో తెలుసుకోండి. ఇతరులను ఎప్పుడు కూడా నిందించకండి. మీలో ఉన్న లోపాన్ని సవరించుకొని మిమ్మల్ని మీరు సరిచేసుకొని ఇతరులు కూడా మారడానికి సహాయపడండి. కాబట్టి ఎప్పుడు కూడా మీ వలనే ఈ విధంగా ఈ రోజు ఇలా జరిగింది అనేది మనకు ఆ జ్ఞానం కనుక ఉంటే మనం కర్మని మనం అనుభవిస్తున్నాం. ఆ వ్యక్తి ద్వారానే మనం ఈ కర్మను అనుభవించాలి అని ఈ భూమి మీద మనం ఆ వ్యక్తిని తెచ్చుకున్నాం కావచ్చు. భర్త అయినా కావచ్చు, భార్య అయినా కావచ్చు, అత్తమామలు కావచ్చు,
ఈ జ్ఞానం మనకు ఉండాలి. ఉన్నప్పుడు నీ వల్లనే ఈ విధంగా జరిగింది అనే మాట మాత్రం మన నోటి నుంచి రాకూడదు. వాడు ఎంత బాధ పెట్టినా సరే మనం అక్కడ ఏం చేయాలి? గత జన్మలో నేను ఆల్రెడీ ఈ వ్యక్తిని ఈ విధంగానే నేను బాధ పెట్టి ఉంటాను, కాబట్టి ఈ జ్ఞానం నాకు వచ్చింది. ఇప్పటి నుంచి వాళ్ళని ప్రేమగా 100% బయటికి కాదు, మన మాటల రూపంలో చేతల రూపంలో బయటికి చేస్తూ ఉంటాం, లోపల మాత్రం ద్వేషాన్ని నింపుకుంటూ ఉంటాం. అలా కాకుండా లోపలే 100% మనము ఆ యొక్క ప్రేమతోటి ఉండి ఆ జ్ఞానం కనుక మనం పొందితే వెంటనే ఆ సమస్య చాలా త్వరగా మనము క్లియర్ చేసేసుకుంటాం. ఆ కర్మని త్వరగా మనం క్లియర్ చేసుకుంటాం. ఆలోచనలకు బానిసలవ్వడం. ఎప్పుడూ ప్రతికూలంగా ఆలోచించే వ్యక్తులు చివరికి అవి లేకుండా ఉండలేని స్థితికి వచ్చేస్తారు. ఎక్కువగా నెగటివ్ ఆలోచనలు ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు చివరికి అవి లేకుండా ఉండలేని స్థితికి వాళ్ళు చేరుకుపోతారు. సమస్యలు ఏమి లేకపోతే సమస్యలు స్వయంగా సృష్టించుకొని బాధపడదు. అసలు సమస్యలే లేవు వాళ్ళకి. లేకపోయినా సరే సమస్యలు సృష్టించుకొని మరీ వాళ్ళు బాధపడుతుంటారు. చాలా కేసుల్లో తన మీద తాను జాలి పడడము, నిరాశ నిస్పృహలు అలవాటుగా మారిపోయాయి. అతి చిన్నగా మొదలై అది పెద్దగా అయిపోతూ ఉంటాయి. నెగిటివ్ మాట్లాడితే మాటకి ప్రతి పరిస్థితిని ప్రతి వ్యక్తిని వాళ్ళు నెగిటివ్ గానే ఆలోచించడము వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఎందుకంటే మనస్సుకి చెప్పాను కదా, మన మనస్సుకి ఎప్పుడు ఆహారం కావాలి. ఎలాంటి ఆహారము అంటే మూడో వ్యక్తి గురించి మనం ఎంతసేపు మాట్లాడుకుంటే అంత ఆహారాన్ని మనము మన మనస్సుకి ఇస్తున్నాము. దీనివల్ల మనకి ఏం జరుగుతుంది? మనం ఇంకా కర్మని ఎక్కువగా పోగు చేసుకుంటున్నాం. కాబట్టి ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి మన ఆలోచనలలో ఎదురుగుండా ఆ వ్యక్తి మూడో వ్యక్తి వచ్చినప్పుడు, రెండో వ్యక్తి వచ్చి అతనితో మాట్లాడుతున్నప్పుడు కానీ మూడో వ్యక్తి టాపిక్ కనుక వస్తే వెంటనే అక్కడ మీరు తలనొప్పిగా ఉందను ఏదో ఒక అబద్ధం ఆడాలి. ఎందుకంటే ఎదుటి వ్యక్తిని మనము బాధ పెట్టలేము కాబట్టి, లేదు వాళ్ళకి కఠినంగా అయినా సరే మనము చెప్పాలి, మూడో వ్యక్తి గురించి నేను అసలు డిస్కస్ చేయను. అప్పుడు మీరు మనసుకి ఆహారం ఇవ్వకుండా ఉంటారు. ఎంత ఆహారాన్ని మీరు ఇవ్వకుండా ఉంటారో అప్పుడు మీరు మీ ఆలోచనలు ఎప్పుడు కూడా అంత నెగిటివ్ గా ఉండవు. ఇది చాలా వరకు మీరు ప్రతి క్షణము గమనికతో ఉంటే మీరు దీన్ని ప్రాక్టీస్ చేయండి. ఇది ఒక ప్రాక్టికల్ అన్నమాట. మనసుకి ఆహారం ఇవ్వకపోవడం అనేది ఒక ప్రాక్టికల్ చేయండి. నేను ఆలోచనలలో ఏం చేస్తున్నాను, లేదంటే ఫోన్ లో ఎవరితోనైనా వేరే వ్యక్తి గురించి నేను మాట్లాడుతున్నాను, అది ఏ విధంగా వాళ్ళని మాట్లాడుతాను. మంచి అయితే పర్వాలేదు, మంచి అనేది ఎంతసేపు మాట్లాడతామండి? ఒక 2 నిమిషాలు, మహా అంటే 5 నిమిషాలు. ఒక్క చెడు మాటలు కానీ ఏదైనా సరే మన దగ్గర ఎంత సమయం ఉంటే అంత ఫోన్లోనైనా మాట్లాడతాము, లేదంటే మన ఇంటికి వచ్చిన వ్యక్తులతోనైనా మాట్లాడతాము, లేదంటే మన ఇంట్లో ఉన్న వాళ్ళతోనే వేరే వాళ్ళ గురించి మనము డిస్కస్ చేస్తూ ఉంటాము. ఎప్పుడు కూడా మనము గతాన్ని ఎక్కువగా తవ్వుకుంటూ ఉంటాం. 80% మనం గతాన్నే ఎక్కువగా బయటికి లాగి దాని గురించి డిస్కస్ చేస్తూ ఉంటాము. భవిష్యత్తు అనేది 20% మాత్రమే. ఇలా జరిగితే బాగుంటుంది అనేది 20% మాత్రమే మనం దాని గురించి మాట్లాడతాం. వర్తమానంలో ఉంటే మనకు అనుభూతి మాత్రమే ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్. వర్తమానంలో ఓన్లీ అనుభూతి ఉంటుంది, అక్కడ మాటలు ఉండవు, ఆ మాటలకి పొడిగింపు ఉండదు. ఎప్పుడైతే మీరు గతాన్ని తీసుకుంటారో ఆ గతానికి మీరు ఊహల ద్వారా కావచ్చు, ఆ యొక్క పరిస్థితుల ద్వారా కావచ్చు, దానికి ఎంతసేపు అయినా సరే ఒక పొడిగింపు అనేది గతానికి మాత్రమే ఉంటుంది. భవిష్యత్తుకి 20% ఉంటుంది, కానీ వర్తమానంలో పొడిగింపు ఉండదు, అనుభూతి మాత్రమే ఉంటుంది. కాబట్టి బాగా ప్రాక్టీస్ చేయండి. సహనంతో ప్రవర్తించడం అలవాటు కనుక చేసుకుంటే, ఎంతో సహనంతో ఉండాలి, మీరు మరింత ప్రశాంతంగా ఉండగలుగుతారు. అసహనం వల్ల నిగ్రహం కోల్పోతారు. సరైన సమయంలో జరగాల్సినవి జరుగుతాయని మీరు తప్పనిసరిగా గుర్తుంచుకోండి. ఎప్పుడు జరగాలనేది దేవుడి చేతిలో ఉంది. అసహనం కలిగి కనుక ఉంటే మీరు దేవుడికి షరతులు విధిస్తున్నారని అర్థము. ఆయన ప్రణాళికను పక్కన పెట్టి మీ ప్రణాళికను అమలు చేయమని కోరుతున్నారు. మీ ప్రణాళిక ఎప్పుడు పరిమితమైంది, దేవుడి యొక్క ప్రణాళిక అపరిమితమైనది. మనకు శారీరకంగా, ఉద్వేగపరంగా, ఆధ్యాత్మికంగా వ్యతిరేకత అనేది ఎలా హాని చేస్తుంది మనల్ని, ఆ యొక్క నెగిటివ్ ఆలోచనలు మనకి ఎలా హాని చేస్తాయి. వ్యతిరేకంగా ఆలోచించడం ఒక అలవాటు అయిపోయింది. చాలా మంది జీవిత విధానం ఇది. వారి జీవితాల్లో బాధపడాల్సింది ఏమీ లేకున్నా సరే వారు నిరాశతో, చెడు గురించి ఎక్కువగా ఆలోచిస్తూ, ద్వేషంతో ఓడిపోతున్నట్లుగా వాళ్ళు ఉంటారు. వారు నిరంతరం ప్రతికూల ఆలోచన శక్తిని వ్యక్తం చేస్తుండడమే దీనికి కారణము. మీ ఆలోచనలే మీకు
వచ్చే ఫలితాలని నిర్ధారిస్తాయి. మీ యొక్క ఆలోచనలే మీరు ఏవైతే కోరుకుంటున్నారో మీ ఫలితాలు కూడా ఎలా ఉంటాయి, మీ ఆలోచనకు తగ్గట్టుగానే ఉంటాయి. ఎట్లా అంటే లైక్ అట్రాక్ట్స్ లైక్ అన్నమాట. అందువల్ల ప్రతికూలంగా ఆలోచించేవారు అలా ఆలోచించే వారిని ఆ పరిస్థితులనే ఆకర్షిస్తారు. మీరు కనుక మీ లోపల నెగిటివ్ ఆలోచనలు ఉన్నాయనుకోండి, ఆ నెగిటివ్ వల్ల మీరు ఎదుర్కొన్న పరిస్థితిని కానీ వ్యక్తుల్ని కానీ మీ ఆలోచనలకు తగ్గట్టుగానే వాళ్ళని కూడా ఆహ్వానిస్తుంటారు. ఆ ఆహ్వానించినప్పుడు ఇదేంటి నాకెందుకు జీవితంలో ఇలా జరుగుతుంది అని అనుకుంటూ ఉంటాం. ఒక్కసారి మీరు దాన్ని చెక్ చేసుకోండి, నా లోపల ఎలాంటి ఆలోచనలు ఉన్నాయి. ఇలా జరగడము వారి ఆత్మలకు హానికరము. ఇలా జరగనివ్వకూడదు. సానుకూలంగానే ఆలోచించండి. వ్యతిరేకమైన ఆలోచనల వల్ల మీకు బాగా హాని జరుగుతుంది. సో ఇదన్నమాట. ఈ సానుకూలంగా ఆలోచించేటప్పుడు మనము ఏ విధంగా ఆలోచించాలి, నెగిటివ్ ఆలోచనలు ఏ విధంగా ఆలోచించకూడదు. ఒకవేళ నెగిటివ్ ఆలోచించకుండా మనం ఉండలేము. కాబట్టి ఇక్కడ దాన్ని మనం ప్రాక్టికల్ గా మనం చేస్తూ ఉండాలి. నేను చెప్పాను, ఉదయం నిద్ర లేచిన దగ్గర నుంచి గమనిస్తూ ఉండండి, నిరంతరం మీ శ్వాసను గమనిస్తూ ఉండండి. అప్పుడు మనం గుర్తుపట్టగలుగుతాం నేను నెగిటివ్ ఆలోచిస్తున్నానా లేదా అని. నెక్స్ట్ గర్వము, వినయం. గర్వాన్ని మీరు జోబులో పెట్టుకోండి, వినయాన్ని నటించవద్దు, వినయంగా ఉండండి. మనుషులకు గర్వము లేదా అహము ఎందుకు ఉంటాయి? మనుషులకు సాధారణంగా ఉండే అవలక్షణాలలో గర్వం అనేది ఒకటి. ప్రతి వ్యక్తికి గర్వం కానీ అహం కానీ ఏదో ఒక రూపంలో ఉంటుంది. దీనిని వెంటనే నియంత్రించుకోకపోతే చాలా ప్రమాదం. వినయం లేకుండా ఏ ఆధ్యాత్మిక ప్రయాణము కూడా ఉండదు. గర్వం జీవిత కాలంలో ఏదో ఒక సమయంలో మనుషులందరికీ కూడా గర్వం అనేది తప్పనిసరిగా ఉంటుంది. కొందరికి డబ్బు ఉందని గర్వము, కొందరికి అందంగా ఉన్నామని గర్వము, కొందరికి తెలివి కలవాలని చెప్పేసి గర్వము. కానీ విచిత్రంగా చాలా మంది గర్వించదగ్గదేమీ లేకపోయినా కూడా గర్విస్తూ ఉంటారట. అభద్రతా భావము, మానసికమైన భిన్నతా భావాల వల్ల, ఇంఫీరియారిటీ ఫీలింగ్ వల్ల ఇలా జరుగుతూ ఉంటుంది. తాము సృష్టించుకున్న అబద్ధ ప్రతిష్టను రక్షించే రక్షక వ్యూహంలోని భాగంగా వాళ్ళు గోడలు నిర్మిస్తారు. ఒక అబద్ధం ఆడతాము, దాని గురించి ఇంకా ఎన్నో అబద్ధాలని నిర్మిస్తూ ఒక గోడనే నిర్మిస్తాము. వారు నిజాయితీగా ఉండరు, సత్య మార్గం నుంచి దూరంగా పోతుంటారు. ఈనాటి ప్రపంచంలో ప్రతి ఒక్కరూ తాము చేసేది అంతా సక్రమమని అనుకుంటారు. కనుక గర్విస్తూ బాగా పతనం అవుతూ ఉంటారు. ఈ గర్వాన్ని నియంత్రించుకోకపోతే వారి వివేకం సక్రమంగా పనిచేయదు, పొరపాటు పడుతుంది. నిజమైన అవగాహన ఏమిటో వారికి అనుభవంలోకి రాదు. భూలోకంలో హోదా అని సామాన్య వ్యక్తి వినయం గలవారైతే ఆత్మలోకంలో గౌరవింపబడతాడు. ఈ యొక్క హోదా ఏదైతే భూలోకంలో హోదా లేని సామాన్య వ్యక్తి ఉంటాడు, అతను చూస్తే అసలు మనకు ఎలా అనిపిస్తుందంటే అసలు ఎటువంటి హోదా కూడా అతనిలో కనిపించదు. ఉన్నది ఆయన దగ్గర హోదా, కానీ అతను ఎంతో సామాన్యంగా కనిపిస్తూ ఉంటాడు. అతనికి ఆత్మలోకంలో ఎంతో గౌరవం ఉంటుందట. గర్విష్టి అయిన వ్యక్తి ప్రాపంచిక విషయ దృష్ట్యా సఫలుడైనా అతనికి ఇటువంటి గౌరవము దక్కదు. వినయం గల వ్యక్తి మంచివారిని ఆకర్షిస్తాడు, ముఖస్థుతి చేసేవారిని కాదు. నిజాయితీగా ఉండే సలహా కోసం వ్యక్తులు వారి దగ్గరకు వస్తారు. గర్విష్ఠులుగా ఉండేవారు ఒంటరులైపోతారట. చుట్టూ ఉన్న వారిని అనుమానిస్తూ ఉంటారు, ఎవరు వారిని నిజంగా ఇష్టపడరు. జనం గర్వం పెంపొందించుకోవడానికి భూలోకంలో వచ్చే కీర్తి, విజయము కూడా కారణమే అవుతాయి. వాళ్ళకు మంచి గొప్ప పేరు ఉంది, లేదంటే వాళ్ళకు మంచి విజయంగా ఉన్నారు, అలాంటి వాళ్ళ లోపల నుంచి గర్వం పెరిగిపోతుంది. కొన్నిసార్లు వ్యక్తులకు సమానమైన నైపుణ్యాలున్న సఫలత స్థాయిలు భిన్నంగా చాలా ఉంటాయి. దీనికి వారి పరీక్షలు, శిక్షణ, కర్మ కారణమవుతాయి. ఓటమి ఒక పరీక్ష, విజయం కూడా ఒక పరీక్షే. ఈ రెంటిని మీరు ఎలా తీసుకుంటారో చూడడం జరుగుతుంది. విజయము, ఓటమి మిమ్మల్ని గొప్పవారిగానో తక్కువ వారిగానో చేయవు. సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఓటమి నిజంగా ఆశీస్సు లాంటిది. ఇది మీ అహాన్ని నాశనం చేస్తుంది, వినయాన్ని నేర్పుతుంది. అంతేకాక ఆ సమయంలో విజయం లభించడం మీకు మంచిది కాకపోవచ్చు. వినయంగా ఉండడం నేర్చుకుంటే మీకు లభించిన విజయాన్ని సరిగ్గా తీసుకుంటారు. అందువల్ల కొన్ని లక్ష్యాలు సాధించినప్పుడు గర్వాన్ని దరిచేరనీయకండి. బదులుగా ఇప్పుడున్న స్థితికి చేరడానికి మీకు ఉన్నతమైన శక్తి ఏదో సహాయం చేసిందని గుర్తించండి.
ఆధ్యాత్మిక విజయం నిజమైన విజయం, భూలోకంలో లభించే విజయం కాదు. భూలోకంలో లభించే విజయాలు ఇక్కడ వరకు మాత్రమే ఉంటాయి. ఏదైతే మీరు ఆధ్యాత్మికంగా విజయాన్ని సాధిస్తారో అది మీ ఆత్మలోకానికి కూడా మీతో పాటు వస్తుంది. భూలోకంలో భౌతిక ప్రపంచంలో ఉన్న ఆధ్యాత్మికంగా ఎదగాలనేది ఉద్దేశం. అందువల్ల భూలోకంలో విజయం లభించిన ఆధ్యాత్మికంగా ఎదగాలని దృష్టి పెట్టాలి. భూలోకంలో లభించే విజయాన్ని మానవాళి శ్రేయస్సుకు ఉపయోగించాలి. అలా చేయడం ద్వారా భూలోకంలో సంతులిత కలిగిన జీవనం గడపగలుగుతారు. అహం వల్ల మనిషి చేసే తప్పులు అనంతంగా ఉంటాయి. మీరు కనుక తెలివైన మనిషి అయితే ఈ తప్పులు అత్యంత ప్రమాదకరమైనవి. ఇది నిదానంగానే అయినా సరే ఖచ్చితంగా ఆత్మను చంపేస్తాయని మీరు తప్పనిసరిగా తెలుసుకుంటారు. సో ఇదండి గర్వం గురించి. మళ్ళా ఇంకా క్వశ్చన్స్ ఉన్నాయి. అలాగే మన భూమి యొక్క అక్షం మార్పు ఏ విధంగా ఉంది అనేది ఇంకా రేపటితోటి మనము ఈ యొక్క జీవాత్మ ప్రపంచ నియమాన్ని మనము కంప్లీట్ చేసుకుంటాం మాస్టర్స్. ఇక్కడ ఇచ్చినటువంటి ప్రశ్నలు సమాధానాలు ఏవైతే ఉన్నాయో నేను కొన్ని ప్రశ్నలని కొన్ని సమాధానాన్ని ఇంపార్టెంట్ అయినవి మాత్రమే మీకు చెప్పడం జరిగింది. ఆల్రెడీ కొన్ని క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఆల్రెడీ మనం ముందు భాగంలో ఆల్రెడీ చదివినవే మళ్ళా ఇక్కడ ప్రశ్నల రూపంలో ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ ప్రశ్నలు సమాధానాలు ఏవైతే మీకు చాలా అవసరం ఉందో వాటిని మాత్రమే తీసుకొని మీకు చెప్పడం జరిగింది. మీ దగ్గర కనుక ఈ జీవాత్మ ప్రపంచ నియమాలు పుస్తకం ఉంటే కనుక మళ్ళా వివరంగా మంచిగా కూర్చొని మళ్ళా మీరు చదువుకోవచ్చు. అలాగే మన లోపల ఎప్పుడు కూడా ఒక ఆరా అనేది మనము మెడిటేషన్ ద్వారా మనం డెవలప్ చేసుకుంటూ ఉంటాం. ఆ ఆరాన్ని ఎప్పుడైనా మనం ఫంక్షన్స్ కానివ్వండి, మన ఇంటికి ఎవరైనా వచ్చినా కానివ్వండి, మనకి వ్యతిరేక ఆలోచనలు కనుక మన లోపల ఎక్కువ అవుతున్నాయని మనకు కనుక అనిపిస్తే అప్పుడు ఈ టెక్నిక్ మీరు చేసుకోవచ్చు మాస్టర్స్. ఏంటంటే మనం ఆల్రెడీ ఇది తెలుసు, హాట్ వాటర్ లో మనము రాళ్ళ ఉప్పుని ఒక గుప్పెడు మనం వేడిళ్ళలో వేసుకొని మనం మంచిగా స్నానం చేస్తే మరలా మనము ఆ నెగిటివ్ ఆలోచనల నుంచి కానివ్వండి, నెక్స్ట్ బయట నుంచి ఏదైనా మనం వచ్చినప్పుడు మనకి ఏదో బాగా చికాకుగా అనిపించినప్పుడు కానివ్వండి, అది మొత్తం కూడా ఆ సాల్ట్ ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా మనల్ని నెగిటివిటీ అంతా కూడా స్నానం ద్వారా చాలా వరకు క్లియర్ అయిపోతుంది. అట్లాగే ఇంకా మీకు బాగా లోతుగా ప్రతికూల ఆలోచనలు వస్తున్నాయి అని అన్నప్పుడు మీరేం చేయండి, రెండు చేతుల్లో ఆ రాళ్ళ ఉప్పుని రెండు చేతుల్లో తీసుకోండి. ఈ రెండు చేతుల్లో ఇట్లా క్రాస్ చేసి ఆ ఉప్పుని అలా చేతిలో పట్టుకొని మీరు కళ్ళు మూసుకొని ఒక 10 నిమిషాలు మీ లోపల ఉన్నటువంటి ఆ నెగిటివిటీ మొత్తము కూడా నా ప్రతికూల ఆలోచనలు నెగిటివ్ ఆలోచనలు అన్ని కూడా ఇందులోకి వచ్చేయాలి, ఈ సాటిలోకి వచ్చేయాలి అని కళ్ళు మూసుకొని 10 నిమిషాలు మీ యొక్క శరీరాన్ని మీరు గమనించండి. మీకున్న పరిస్థితిని కానీ మీ యొక్క వ్యక్తులు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నా కానీ వాళ్ళందరి సోర్స్కి మనం క్షమాపణ చెప్పి ఆ యొక్క ప్రతికూల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ సాటిలోకి వచ్చేయాలి అని 10 నిమిషాలు మీరు ధ్యానం చేస్తే కనుక చేసిన తర్వాత ఆ సాటుని వాష్ బేసిన్ లో వేసేసి చెయ్యి మంచిగా కడుక్కొని కళ్ళు రెండు ఫేస్ అంతా మంచిగా వాటర్ తోటి కడుక్కొని కనుక మీరు చేస్తే చాలా వరకు మీరు రిలాక్స్ అవుతారు. ఇది ప్రాక్టికల్ గా మీరు చేసి చూడండి మాస్టర్స్. ఓకే అండి, ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి లైట్ వర్కర్స్ టీమ్ మెంబర్స్ అందరికీ మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మాస్టర్స్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్. మరి అద్భుతమైన సబ్జెక్ట్ ని ఎంతో చక్కగా మరి వివరించారు. చాలా వండర్ఫుల్ సబ్జెక్ట్ మ్యామ్. ఈ సబ్జెక్ట్ ని ఇంట్రడ్యూస్ చేసినప్పుడు అసలు ఈ విశేషాలన్నీ తెలుసుకుని చాలా మంది మోటివేట్ అయ్యారు. దాన్ని ఇప్పుడు డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మందికి మీరు అందిస్తున్నారు. ఈ డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఎంతో మంది కొత్త వాళ్ళు సొసైటీలోకి రావడం జరుగుతుంది, ధ్యానం ప్రాక్టీసెస్ చేయడం జరుగుతుంది. జీవాత్మ ప్రపంచ నియమాలు వాళ్ళని ఎంత చక్కగా మోటివేట్ చేస్తాయంటే సరైన దారిలో సరైన ఆలోచనలు ఇవన్నీ కూడా వాళ్ళు చక్కగా మార్చుకునేలాగా మరి మోటివేట్ చేయడం జరుగుతుంది. అలాంటి అద్భుతమైన సబ్జెక్ట్ ని మరి అందించారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మాస్టర్స్ మేడంతో మాట్లాడదలుచుకునే వాళ్ళు దయచేసి హ్యాండ్ రైస్ చేయండి మాస్టర్స్, అన్మ్యూట్ చేస్తాను.
14 days ఎంతో చక్కగా అద్భుతమైన విజ్ఞానాన్ని మా అందరికి అందజేస్తూ వచ్చారు. ఎంతో చక్కగా జ్ఞానాన్ని వివరిస్తూ మరి కళ్ళకు కట్టినట్లు అద్భుతంగా ఎక్స్ప్లెయిన్ చేస్తూ వచ్చారు మ్యామ్. మీ యొక్క టైంని మాకు చక్కగా షేర్ చేసినందుకు, అద్భుతమైన విజ్ఞానాన్ని మా అందరితో పంచుకున్నందుకు లైట్ వర్కర్స్ టీమ్ అందరి తరపున కూడా మ్యామ్ వెరీ 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 థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ మాస్టర్స్, ఈ అత్యద్భుతమైన విజ్ఞానాన్ని వీడియోస్ అన్నిటిని కూడా చక్కగా లైక్ చేయండి, షేర్ చేయండి, అందరికి పోస్ట్ చేయండి మాస్టర్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ వెరీ మచ్ మ్యామ్.